रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य బంధాల్ని ఇస్తావు బంధీల్ని చేస్తావు సంసారమంటావు ఉచ్చులు బిగిస్తావు తలరాత రాస్తావు కర్మఫలమంటావు నిత్య పోరాటాల శిక్షలు విధిస్తావు ఎటు చూడు కల్తీలు ఎటు చూడు మోసాలు బతుకు సమరంలోన ఎవరి స్వార్థ భోంచేశారా? అన్నప్రసాదం బాగుందా? ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి అన్నదానం? 3 months నుంచి వస్తున్నాం. 3 months నుంచి వస్తున్నారా? ఎలా ఉంటది వీళ్ళ సేవలు? బాగుంటుందా? అన్నప్రసాదం రెగ్యులర్ గా వచ్చి తీసుకుంటా ఉన్నారు? ఓకే. దిగి వచ్చి రక్షించవయ్యా లేదంటే మా ఊపిరాపేయవయ్యా. తిన్నారా? తిన్నాం సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఎప్పటి నుంచి చేస్తారు ఇక్కడ వీళ్ళ సర్వీస్? రోజుల నుంచి చేస్తాం. ఎప్పుడు చేస్తారు? ప్రతి నెలలో అమావాస్యకి చేస్తాం. అమావాస్యకు చేస్తారు. ప్రతి అమావాస్యకు వస్తుంటారు మీరు? ప్రతి అమావాస్య. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇక్కడ? ఇక్కడ సంవత్సరం పైన అయింది. 2 మీకు తెలిసి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సంతోషం. ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఆదివారం ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ. భక్తులు కూడా పబ్లిక్ కూడా అధిక సంఖ్యలో వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయము. ప్రతి అమావాస్యకి చేస్తున్నాము. ఓకే. ఇది వీళ్ళు ఓన్లీ మహాదేవ్ సేవా ట్రస్ట్ వాళ్ళు ఓన్లీ అన్నదానమే చేస్తారా? ఇంకా వేరే సేవా? మహాదేవ సేవా ట్రస్ట్ వాళ్ళు అన్నదానం కాకుండా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న రీసెంట్ గా కూడా బ్లడ్ బ్యాంక్ కూడా చేయడం జరిగింది. ఓకే. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. వీళ్ళు ప్రజల దగ్గర నుంచి ఏమన్నా ఇట్లా అన్నదానం చేసేటప్పుడు డబ్బులు కలెక్ట్? అట్లా ఏం లేదు, స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరైతే వచ్చి ఇస్తారో వాళ్ళ ద్వారా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తారు. పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి. చెప్పండి, ఎలా ఉంది అన్నప్రసాదం? బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను 1 year 1 year అయింది. ఎప్పుడప్పుడు వీళ్ళు అన్నదానం చేస్తారు ఇక్కడ అన్నప్రసాదం? అమావాస్య. వీళ్ళు ఏమేమి సేవలు చేస్తారు మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఇదొక అన్నదానం ఒకటే చేస్తారా? ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? వాటర్ చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తారు. మీకు ఈ అన్నదాన కార్యక్రమం అయితే అందరికీ నచ్చింది? ఓకే, సంతోషం. నుంచి వస్తున్నారు ఇక్కడ? 3 నెలల నుంచి 4 నెలల నుంచి వస్తున్నాం. దేనికోసం ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు? దేవుని కోసం చేస్తారు. దేవుని కోసం చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఈ రోజు అమావాస్య అట్లా ఏమన్నా చేస్తారు? ప్రతి అమావాస్యకు చేస్తారు? ప్రతి అమావాస్యకి చేస్తారు. మీరు ప్రతి అమావాస్యకి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు? అంటే మీరు ఇక్కడ ఉంటారా, వేరే చోట నుంచి వచ్చారా? కొంపల్లి నుంచి వచ్చినారు. అంటే మీకు తెలిసి కరెక్ట్ గా మీరు ఈరోజు అంటే ఈ అన్నదాన కార్యక్రమం ప్రసాదం తినాలని వచ్చినారు? డబ్బులు తీసుకున్నారా? ఉచితంగా పెడతారు? ఉచితంగా. మీరు మీ అంతకు మీరు తృప్తిగా దేవునికి ఏదన్నా తృప్తిగా ఇస్తే తీసుకుంటారు. చాలా సంతోషం. అన్నప్రసాదం తీసుకున్నారా లేదా? తీసుకోలేదు, ఇంకా తీసుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతుంది మీకు తెలిసి ఈ ప్రోగ్రామ్? ఇది అమావాస్య పుణ్యానికి సార్. అమావాస్యకు అప్పుడప్పుడు వేరే ప్రోగ్రాములు కూడా పెడతారు. ఎలా ఉంటది వీళ్ళ సేవ అంతా మొత్తం? అంతా సనాతన ధర్మం సేవ సార్. సనాతన ధర్మం. వీళ్ళు మీ దగ్గర ఏమైనా అట్లా డబ్బులు కలెక్ట్ చేసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా? ఎలాంటి ఒక్క రూపాయి కూడా మా దగ్గర వసూలు చేయట్లేదు. మేము లేబర్. ఓకే. నేను ఎలక్ట్రీషియన్ వచ్చేసి. అంటే మీ ఇష్టపూర్వకంగా ఇచ్చింది తీసుకొని వాళ్ళు సేవ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు మా కడుపు నిండా భోజనానికి వాళ్ళు కారణాలు. ఈరోజు కడుపు నిండా ప్రతి అమావాస్య పుణ్యమకైనా ప్రతి అమావాస్యకు మా కడుపు నిండా భోజనం పెడుతున్నట్టు ప్రతి ఒక్క సనాతన ధర్మం రాకేష్ అన్న పట్ల జరిగే ఈ సందర్భంలో మేము లేబర్స్ ఉండి ఈ రోజుల్లో 60-70 రూపాయలు పెడితే మాత్రం బయట దొరికే ఫుడ్ ఇక్కడ మాకు సనాతన ధర్మం ప్రకారం రాకేష్ అన్న పరిధిలో జరిగే ఈ అన్నదానం కార్యక్రమానికి
నేనే కాదు ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర అన్నదానం స్వీకరించాలని మా యొక్క సనాతన ధర్మం. ఇది హిందూత్వం. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రదర్, ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉంది? ఇక్కడికి వచ్చారు కదా, బాగుందండి. ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? ఇది రెండోసారి వస్తుంది. రెండోసారి వస్తున్నారు. ఇంతకుముందు అంటే అమావాస్య, ఈ అమావాస్య కూడా మీరు వస్తున్నారు. అంటే ఇది ఫ్రీగానే పెడుతున్నారా? ఏమన్నా ఇట్లా 5 రూపీస్ 10 రూపీస్ అలాగే ఏమన్నా ఫ్రీగానే పెడుతున్నారు. ఫుడ్ బాగుంది, ఓకే. క్వాలిటీ బాగుంది. ఓకే. అంతా అంటే బాగుంది. పబ్లిక్ కూడా కొంతమంది వస్తుంటది ఏంటంటే కదా. కొన్ని చోట్ల 5 రూపీస్ పెట్టి అలా ఏం అలా లేదు. ఏమన్నా కలెక్ట్ చేయడం కానీ అట్లా ఏం లేదు. అలా ఏం మీరు ఇస్తే సంతోషంగా తీసుకోవడం అంతవరకే. దానం ద్వారా పెడుతున్నారు. అన్న ఎట్లా ఉన్నాయి మీకు ఇక్కడ? రుచికరమైన క్వాలిటీ బాగుంది. పబ్లిక్ కూడా బాగానే వస్తుంది. ఓకే. ఎవ్రీ అమావాస్యకు ఇక్కడైతే జరుగుతుంది. ఓకే, సంతోషం. మన ఇష్టంతో ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ.